ప్రభువుకు స్తోత్రం. మీ అందరికి వందనాలు. ప్రభుని యేసుక్రీస్తు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాగ్దాన సందేశం యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. నేను చెప్పిన మాటలన్నీ జరుగును, ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ప్రభుని యేసుక్రీస్తు మాటలు దీవించును. దేవుని బిడ్డలారా, ప్రియులారా, సేవకులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో మాటలు చెప్పారు. మమ్మల్ని ఆదుకోరు, మాకు సాయం చేయరు, వారి మాటలు నిరర్ధకమైపోయినాయి, ఇక జరగవు మా జీవితములని అవిశ్వాసముతో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, కృషించి కృంగిపోయి ఉన్న ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. దేవుడు పరీక్షించిన నరుడు ధన్యుడు, రెండంతల మేలు కలుగుతుంది. దేవుడు పరిశీలిస్తే పరీక్షిస్తే నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది, నీ పరిచర్య రెండంతలుగా 1000 రెట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభువు, నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో ఎందుకు స్వస్థత కలగట్లేదు, నాకెందుకు ఆశీర్వాదం దొరకట్లేదు, ఉద్యోగం రావట్లే, సంతానం కలగట్లే, ఎందుకు నా సమస్యల నుండి నేను విడుదల పొందలేకపోతున్నావు అనుకుంటున్నావా? దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ప్రభువుకు స్తుతి స్తోత్రం కలుగు. యేసు నామములో జరుగునుగాక. మీ జీవితంలో ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్య దేవుడు విడిపించి దేవుడిచ్చిన వాగ్దానం మీ జీవితంలో జరుగునుగాక. ప్రభుని యేసుక్రీస్తు కృప సదాకాలం తోడున్నది. ఇశ్రాయేలు ప్రజలు విసిగిపోయి వేసారిపోయిన సమయంలో దేవుడిస్తున్న మాటలు ఇదిగో. మత్తయి సువార్త 24:30 ఒక మాట ఉంది, నువ్వు నిల్చున్న భూమి చూస్తున్న ఆకాశం లయమైపోయినా నా మాటలు గతించవని ప్రభువే చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు నిల్చున్న భూమి లయమైపోవచ్చు, ఆకాశం గతించిపోవచ్చు, దేవుడిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా జరుగుతుంది. నీకు విరోధంగా రూపించే ఆయుధం వర్ధిల్లదు. ప్రభు యెషయా 50:17 వచనాలు, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడవదు ఎడబాయదు అంటాడు. ఆయన విడవడు, ఎడబాయడు. దేవుడు సెలవిచ్చిన మాట నీ జీవితంలో జరగాలంటే మరి మనం ఏం చేయాలి? మొదటిగా రోమాపత్రిక 4వ అధ్యాయం 20 వచనం 21 వచనం, దేవుని బిడ్డలు ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు, నా అప్పులు పోతే, నా పరిచర్యను దీవిస్తాడు, నా రోగం పోతే, నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా ఆయన మాటలను విశ్వసిస్తే నీకు దేవుని వాగ్దానం నెరవేర్చబడితే దేవుడు చెప్పిన మాట అది జరిగిస్తుంది. విశ్వాసం ఉంచాలి. ఆమేన్. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఇక అన్నీ పోగొట్టుకున్నది. మరణమయ్యే సమయంలో, రోగం ఎక్కువైన సమయంలో విశ్వాసం ఉంచింది. యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగేది. నీకు కూడా విశ్వాసం ఉండి, ఎన్నో మందులు టాబ్లెట్ వేసుకుంటున్నావు కావచ్చు, మాత్రలు వేసుకుంటున్నావు కావచ్చు, ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కోర్టు చుట్టూ తిరుగుతున్నావేమో. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఇదిగో, విశ్వాసం ఉంచు, నీవున్న సమస్యలో నుండి దేవుడు విడుదల చేస్తాడు. రెండోది, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 14 వచనం. 2వ దినవృత్తాంతం 6:14, హృదయపూర్వకంగా ఆయనను అనుసరించాలి. దేవుని నమ్ముకున్న తర్వాత మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఆయనను అనుసరించాలి, అంతే. ఇక సేవకుని మాట వినాలి, అంతే. దేవుని మాట వినాలి, అంతే. దేవుని బిడ్డలారా, మొదటిగా విశ్వాసం ఉంచాలి. రెండోది, ఆయనను అనుసరించాలి. ఆయన మందిర ఆవరణ ఒక్క దినం గడిపితే చాలు, 1000 దినములు గడిపినట్టు. 1000 దినాల ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. 84వ కీర్తన 10వ వచనం 11వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతం 6:14 ప్రకారం హృదయపూర్వకంగా ఆయన మాటలన్నీ నువ్వు గైకొనాలి. మూడోది, దేవుని బిడ్డలారా, దినవృత్తాంతం 2వ దినవృత్తాంతం 6:14లో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తున్నది, మంచి భక్తి కలిగి జీవించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి ప్రార్థన, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, నీకు విరోధంగా రూపించే ఆయుధం వర్ధలు, అప్పులు పోతే, నీ రోగాలు పోతే, నీ కష్టాలు పోతే, నీ శ్రమలు పోతే, ఆయన ఐశ్వర్య ఫిలిప్పి 4:13 ప్రకారం 4:14 ప్రకారం దేవుని బిడ్డలారా
తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరత నీకు తీరుస్తాడు, సాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆకాశం భూమి గతించిన దేవుడు నీ జీవితంలో సెలవిచ్చిన మాట ఎప్పటికీ జరిగిస్తాడు. ఆయన మాట వాగ్దానం నిరర్ధకం కాదు. చూడండి, ఆ దేవుని బిడ్డలారా, వెనుక ఏదో శ్రమ ఉన్నదని బాధపడుతున్నావా? సమస్య, ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచ, నిరీక్షణ కలిగి జీవించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, వాగ్దానం నెరవేరుస్తాడు. చెప్పిన మాట జరిగించి గొప్ప కార్యం యేసు నామములో జరుగును గాక, యేసు నామములో దీవించబడును గాక. సంఖ్యాకాండం 6:6 ప్రకారం దేవుడు దీవించమని, మేము దీవిస్తున్నాను, ఆశీర్వదించబడతావు. నీ పరిచర్య అధికమవుతుంది. ఈ సంవత్సరం అధికమైన పరిచర్య చేస్తావు. గొప్ప కార్యాలు జీవితంలో జరిగిస్తాడు ప్రభు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించను గాక. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నంబర్ 9994893032. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.